వీకెండ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో సిటీస్లో మనకి బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఈ వీకెండ్ హోమ్స్ అనేవి తర్వాత మనం అవకాశం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్స్ చూసుకుని కట్టుకోవచ్చు. ఇవాళ సిటీ సరౌండింగ్స్లో దాదాపు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు వెళ్ళినా కూడా అందుబాటు ధరలో ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ అనేవి దొరకట్లేదు. ఒక్కరుగా ఎకరాల్లో తీసుకుని వాటిని అంతా డెవలప్ చేసుకునే అంత సమయం ఎవరికీ లేదు. ఈ ఫామ్ ల్యాండ్ అనే ఆలోచన తీసుకురావడానికి కూడా యాక్చువల్గా మనకన్నా ముందు జనరేషన్ అంటే మన ఫాదర్స్ వాళ్ళు వ్యవసాయం మీద బేస్ అయ్యి మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ వీ కమ్ అవుట్ ఆఫ్ ది అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్. మన ఫాదర్స్కి ఒక భూమితోటి ఒక విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని మళ్ళీ మన తర్వాతి తరం అంటే మన పిల్లలకు కూడా మనం చూపించాలి అంటే ఎంతో కొంత భూమి మనకు ఉండాలి. అది అగ్రికల్చర్ని ప్రధానంగా ఉండేటట్టుగా ఉండాలి. అక్కడే మనకు నచ్చిన స్థాయిలో ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. అందులో పండ్లు, కూరగాయలు, పువ్వులు వీటిని ప్రాధాన్యతగా తీసుకుని నేచర్ తోటి మన తర్వాతి జనరేషన్ కూడా ఒక అనుబంధం ఏదైతే అగ్రికల్చర్ బేస్ నుంచి మనం వచ్చున్నామో ఆ అగ్రికల్చర్ తోటి ఒక చిన్న అటాచ్మెంట్. పూర్తిగా వాళ్ళు దాని మీద ఉంటారనో వాళ్ళే చేస్తారనో కాదు, బట్ దే నో సంథింగ్. ఒక వారం రోజులు మనం సిటీలో చాలా బిజీ లైఫ్ లీడ్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అట్లీస్ట్ హాఫ్ డే స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ విత్ సమ్ మెమరీస్ we can be able to back to our home and back to work. Thanks for watching.